నమస్కారం. మన అందరికీ స్వాగతం. ఈనాటి ప్రత్యేక విశ్లేషణలో మనం ఒక అతిపెద్ద సమస్య గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఆధునిక జీవనశైలి కారణంగా సైలెంట్గా దాడి చేస్తున్న మహమ్మారి పోషకాహార లోపం. సరే, భయపడకండి. ఈ సమస్యకు ప్రకృతి మనకందించిన ఒక అద్భుతమైన సింపుల్ పరిష్కారం గురించి ఈరోజు మనం వివరంగా చూడబోతున్నాం. ఓకే, ఇప్పుడు ఈ అంశంలోకి లోతుగా వెళ్దాం. మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా పోషకలోపం అనే ప్రధాన సమస్య గురించి, దాని కారణాల గురించి చర్చిస్తాం. ఆ తర్వాత ఈ లోపాలను సరిదిద్దే అద్భుతమైన సహజ సంపూర్ణ పోషణ, అందులో వాడే 16 ముఖ్యమైన పదార్థాలు, తయారీ విధానం మరియు దాని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇలా ఒక్కటి కూడా వదలకుండా తెలుసుకుందాం. ముందుగా మొదటి విభాగానికి వద్దాం. అదే పోషకాహార లోపం ప్రధాన సమస్య. నిజం చెప్పాలంటే చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఇదే కదా. ఒక్కసారి ఇక్కడున్న ఈ మాటలు గమనించండి. హాస్పిటల్కి వెళ్లిన ప్రతిసారీ మనం తరచుగా వింటున్న మాటలు ఇవే కదా. విటమిన్ డి బాగా తగ్గిపోయిందండి, మీకు B12 లోపముంది, లేదా ఐరన్ తక్కువగా ఉంది. ఇలా శరీరంలో ఏదో ఒక పోషక లోపం ఉందని ప్రతి క్లినిక్లోనూ వినిపిస్తూనే ఉంది. ఇది ఈ రోజుల్లో మనందరికీ ఎంతో పరిచయమైన చేదు వాస్తవం, అవునా? సరే, అసలు ఈ లోపాలు ఎందుకొస్తున్నాయి? అవి మన శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? ఇప్పుడు ఆ కారణాలు, లక్షణాలను రెండవ భాగంలో నిర్దిష్టంగా విశ్లేషిద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. మన ఆధునిక జీవనశైలే మన శరీరంలోని పోషకాలను ఒక స్పాంజ్లాగా పీల్చేస్తోంది. టైంకి సరైన ఆహారం తీసుకోకపోవడం, ఎప్పుడూ మారుతున్న అలవాట్లు, విపరీతమైన ఒత్తిడి, వీటికి తోడు తరచుగా జంక్ ఫుడ్ లేదా బయట దొరికే ఆహారం తినటం, అసలు తగినంత నిద్రలేకపోవడం, ఖచ్చితంగా ఇవే ఈ పోషకలోపాలకు మూలకారణాలుగా మారుతున్నాయి. మరి ఈ జీవన శైలి కారణాలు మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో తెలుసా? ఉదయం లేవగానే తీవ్రమైన అలసట, రోజంతా ఏదో తెలియని నీరసం, బలహీనత, ఊరికే జలుబు, జ్వరాలు రావడం, అంటే రోగనిరోధక శక్తి పడిపోవడం. అంతేకాదు, జుట్టు విపరీతంగా రాలడం, ఎప్పుడూ కండరాలు లేదా కీళ్ల నొప్పులు. చూడండి, ఇవన్నీ కేవలం వయస్సు పెరగడం వల్లో లేదా పని ఒత్తిడి వల్లో వచ్చేవి కావు. ఇవి నేరుగా, ఖచ్చితంగా పోషకాల లోపంతో ముడిపడి ఉన్న భౌతిక లక్షణాలు. ఇప్పటివరకు మనం సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నాం కదా. ఇక మూడవ విభాగానికి వద్దాం. ఇక్కడే మనం ఒక అద్భుతమైన పరిష్కారం వైపు అడుగులేయబోతున్నాం. మన ఇంట్లోనే లభించే, ప్రకృతి ప్రసాదించిన ఆ సహజ సంపూర్ణ పోషణ ఏంటా ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్న 27 అనే అంకెను గమనించండి. చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ఎందుకంటే మనమిప్పుడు తెలుసుకోబోయే ఈ సహజ మిశ్రమాన్ని రోజుకు కేవలం ఒక్క స్పూన్ తీసుకుంటే చాలు. ఏకంగా 27కు పైగా ముఖ్యమైన పోషకాలు మన శరీరానికి అందుతాయి. అవును, నిజమే. దీని పేరే సహజ సంపూర్ణ పోషణి. పేరుకు తగ్గట్టుగానే ఇది సహజ మూలికలు, పోషక విలువలున్న గింజలు మరియు పురాతన ఆయుర్వేద పదార్థాలతో ఎంతో పరిశోధన చేసి రూపొందించిన అద్భుతమైన మిశ్రమం. దీనికోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అత్యంత తక్కువ ఖర్చుతో మన ఇంట్లోనే స్వచ్ఛమైన సహజ ఔషధాన్ని మనం తయారు చేసుకోవచ్చు. అసలు నిజమైన ఆరోగ్యం ఖరీదైన మందుల డబ్బాల నుండి కాకుండా మన ప్రకృతి నుండే వస్తుంది అని చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మన ఈ విశ్లేషణలో 4వ భాగానికి, అంటే అత్యంత ముఖ్యమైన భాగానికి చేరుకున్నాం. ఒక మాస్టర్ క్లాస్ లాగా ఈ పోషణిలో వాడే ఆ 16 ముఖ్యమైన సహజ పదార్థాలు ఏమిటి, వాటి సరైన కొలతలు ఏమిటి, ఏ ఒక్క చిన్న డీటెయిల్ కూడా వదలకుండా తెలుసుకుందాం. సరే, ఈ స్లైడ్లో ఉన్నది చాలా ముఖ్యం. కాస్త జాగ్రత్తగా గమనించండి. ఈ 16 పదార్థాలు ఎంత పకడ్బందీగా, సమతుల్యంగా ఎంపిక చేయబడ్డాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ముందుగా ఆకుల విషయానికొస్తే మునగాకు పొడి 150 గ్రాములు, ఉసిరిపొడి 100 గ్రాములు, కరివేపాకు పొడి 80 గ్రాములు ఉండాలి. అలాగే కూరగాయల పొడులైన బీట్రూట్ మరియు క్యారెట్ పొడులు ఒక్కొక్కటి 80 గ్రాములు తీసుకోవాలి. ఇకపోతే విత్తనాలు, నల్ల నువ్వులు 100 గ్రాములు, గుమ్మడి గింజలు 100 గ్రాములు, ఒమేగా 3 ఇచ్చే అవిసి గింజలు ఒక 50 గ్రాములు కావాలి. వీటితో పాటు శక్తి కోసం బాదం పొడి 80 గ్రాములు, ఖర్జూర పొడి 100 గ్రాములు ఉండాలి. ఇక వీటికి మొకటం లాంటివి మన ఆయుర్వేద మూలికలు. అవేంటంటే యాలకుల పొడి 10 గ్రాములు, తులసి పొడి 20 గ్రాములు,
బ్రెయిన్కి మంచిదైన బ్రాహ్మీ మరియు శంఖపుష్పి పొడులు ఒక్కొక్కటి 20 గ్రాములు, గొంతుకు మేలు చేసే యష్టి మధు పొడి 10 గ్రాములు, చివరగా అశ్వగంధ పొడి 30 గ్రాములు వాడాలి. అబ్బా, చూస్తుంటేనే అనిపిస్తోంది కదా, ఈ కొలతలను ఖచ్చితంగా పాటిస్తే శరీరానికి ఎంతటి బలమందుతుందో అని. మనం వాడాల్సిన పదార్థాలు స్పష్టంగా తెలుసుకున్నాం కదా. ఇక 5వ విభాగం, తయారీ మరియు వాడే విధానం. ఈ 16 అద్భుతమైన పదార్థాలను సరైన పద్ధతిలో ఎలా కలపాలో చూద్దాం. ఈ తయారీ విధానంలో 5 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. 1. ముందుగా అన్ని పదార్థాలను వేర్వేరుగా శుభ్రం చేసుకోవాలి. 2. వాటన్నింటినీ ఆరబెట్టాలి. కానీ ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, పూర్తిగా నీడలోనే ఆరబెట్టాలి, ఎండలో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే నీడలో ఆరబెడితేనే వాటిలోని పోషకాలు ఏమాత్రం నశించకుండా పదిలంగా ఉంటాయి. ఇక 3వ స్టెప్, నువ్వులు, గింజలను స్వల్పంగా చాలా తక్కువ మంటపై దోరగా వేయించాలి. 4. ఆ తర్వాత వీటన్నింటినీ కలిపి ఫైన్గా అంటే మెత్తగా పొడి చేసుకోవాలి. ఇక 5వది చివరిది, ఆ పొడిని బాగా జల్లించి గాలి చొరబడని ఒక శుభ్రమైన ఎయిర్టైట్ డబ్బాలో భద్రపర్చుకోవాలి. సింపుల్. ఈ పద్ధతులను యాజ్ ఇట్ ఈజ్గా పాటిస్తే చాలు. ఇక మోతాదు విషయానికొద్దాం. ఇది చాలా ముఖ్యం సుమా. పిల్లలకైతే రోజుకు కేవలం అర స్పూన్ మాత్రమే ఇవ్వాలి. అదే పెద్దలైతే రోజుకొక ఫుల్ స్పూన్ తీసుకోవచ్చు. దీని తీసుకోవడం కూడా చాలా తేలిక. ఈ పొడిని ప్రతిరోజు గోరువెచ్చని పాలలో గానీ లేదా పాలు పడని వాళ్లు గోరువెచ్చని నీటిలో గానీ కలుపుకొని ఎంతో సులభంగా తాగేయొచ్చు. సరే, తయారీ మరియు వాడే విధానం కూడా చూశాం కదా. ఇప్పుడు మన 6వ అలాగే చివరి విభాగానికి వద్దాం. క్రమం తప్పకుండా ఈ మిశ్రమాన్ని వాడటం వల్ల మనకు అసలు ఎలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. ఇప్పుడు ముందుకు వెళ్ళి చూస్తే ఇది ఎంతగా ఉపకరిస్తుందో మనకే అర్థమవుతుంది. ఇది మనకు రోజువారీ కావలసిన పోషకాలను పూర్తి స్థాయిలో అందిస్తుంది. మొదట్లో మనం చెప్పుకున్నాం కదా, ఆ తీవ్రమైన అలసట, నీరసం వాటన్నింటినీ ఇది ఇట్టే తగ్గిస్తుంది. మన శరీరానికి ఒక న్యాచురల్ ఎనర్జీని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరికీ వాడచ్చు. మరీ ముఖ్యమైన విషయమేంటంటే, పోషకలోపమున్నవారు దీనిని ఓపికగా 2 నుండి 3 నెలల పాటు క్రమం తప్పకుండా వాడితే చాలు. శరీరానికి కావలసిన పూర్తి సహజ పోషకాలు లభించి ఆ లోపాలన్నీ మెల్లగా పూర్తిగా మాయమైపోతాయి. ముగింపుగా ఒక లోతైన ప్రశ్నను మనందరం ఒక్కసారి ఆలోచిద్దాం. కృత్రిమ మందుల కంటే ప్రకృతి అందించే ఈ సహజ పోషణ వైపు అడుగు వేద్దామా? కేవలం ఏదో తాత్కాలిక ఉపశమనమిచ్చే ఆర్టిఫిషియల్ పద్ధతుల వెంట పరుగులు తీసే బదులు పరిపూర్ణమైన ఆరోగ్యకరమైన జీవితం కోసం మన ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ సహజ పోషణను ఎంచుకోవడం ఎంతో ఉత్తమం కాదా? ఆలోచించండి. ఈ విశ్లేషణ పోషకాహార లోపంపై మీకు స్పష్టమైన అవగాహనను మరియు ఎంతో ఆచరణాత్మకమైన సహజ పరిష్కారాన్ని అందించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.